దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 వచనాలు మనము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ ప్రవేశించినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ నామ సంకీర్తనం చేయగలిగినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. విరుచున్న స్తోత్రములు దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాను. ఈ కూడికకు ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీరు అధ్యక్షత వహించి మీ ఆత్మ నడుపుదల అధికారం కింద జరిగించమని వేడుకుంటున్నాను. ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడు, ఈ కూడిక ద్వారా మీకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను. విజయ స్తోత్రాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడ, ఈ మట్టి పురుగుతో సచిన కుక్కతో కలిసి మాట్లాడి దిగి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ప్రభా, మనిద్దరూ కలిసి మాట్లాడుతుండగా నీ బిడ్డలకు క్షేమం కలిగించమని వేడుకుంటున్నాం. ఈ కూడికకు అంతం వరకు ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడ అధ్యక్షత వహించాలని మీ మెల్లని స్వరం కొరకై వేడుకుంటున్నాం. మీ స్వరం మహాప్రభావం కలదు నాయన. బలమైన స్వరం కొరకై వేచి ఉన్నాం తండ్రి. మీరే మాట్లాడించి మీకే మహిమ తెచ్చుకోమని నన్ను మరుగుపరచండి ప్రభా. మనిద్దరం కలిసి మాట్లాడుతుండగా నీ బిడ్డలకు క్షేమాభివృద్ధి కలిగించి నీ కృపా మహిమను ప్రీతి కలిగించుకోమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో దీన మనస్సుతో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో మీరు చూసినారు. 4వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూద్దాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. బాగా గమనించాలని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాను. ఏమంట? రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. అంటే మనం ఏమైనట్టు నిన్నటి వారమే కదండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. బాగా గమనించండి. ఈ మాటలు జాగ్రత్తగా చదవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో ఏమవుతారు? మాయమైపోతారు. కొంతసేపు కనబడి అంతలో ఏమవుతారు? మాయమైపోతారు. మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీరు మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూస్తారండి, ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటాం. మనకి ఏ మాత్రం మేలు ఉండదు. మనము దేవుడి వైపు చూడడం లేదు. మనం ఎవరు వైపు చూడాలా? సిలువ వేయబడిన యేసు వైపు నిదానించి చూడాలి. నిదానించి చూడాలి. మనము మన జీవనం ఏ పాటిదని కూడా బైబిల్లో దేవుడు వ్రాయించాడు. మీకు ఒక మాట చెప్పాలి నేను. ఈ రాత్రి మనమందరికీ గుండె ఉందా లేదండి? ఎవరున్నా గుండె లేని వారు ఉంటారా? ఎవరు ఉంటారు? ఒక కిడ్నీ అయినా బతుకుతారు, పర్లేదు కానీ గుండె లేకుండా బతుకుతారండి? బ్రతకరు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరి గుండె ఎల్లప్పుడూ కొట్టుకుంటుంటుందా? కొట్టుకోదా? అలాగంటే ఏమవుతుంది విషయం? అందుకే అంత దూరం కొట్టకుండా దగ్గరకు వస్తే మేలు కదా. ఇప్పుడు గుండె అందరికి కొట్టుకుంటారా? కొట్టుకోదా? కొట్టుకుంటేనే నువ్వు బ్రతికినట్టు. కొట్టుకోకపోతే ఏమవుతావు?
గుండె నిలబడిపోయింది అనుకోండి ఏమవుతారు? అలాగే చూడండి, ఇంకా నువ్వు కింద పడిపోతావు, చనిపోతావు. మరి నీ ప్రణాళికలేంటి, నీ ఆలోచనలేంటి, దాన్ని కూడా ముగింపా కాదా? ఆత్మ బయటికి పోతే నీ శరీరం చచ్చిపోతుంది కదా. ఇంకా నువ్వేమన్నా చేయగలవా? నీకేమన్నా ఆలోచన చేసి నెరవేర్తాయంగా? చూడండి, ఆలోచన చేయండి. గుండె నిలబడిపోయింది అనుకోండి, శరీరం ఏమవుతుంది? పడిపోతుంది. అంటే ఏమవుతుంది? మానవుని ఆత్మ ఈ శరీరంలో నుంచి బయటికి పోతుంది. అందుకనే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏమని రాయబడింది? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడు. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ ఎక్కడికి పోవాలా? దేవుని దగ్గరికి పోవాలి. లేకపోతే ఎక్కడికి పోవాలా? పాతాళానికి పోవాలి. నమ్మిన వారి ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి పోతుంది. చూడండి, నమ్మిన వారి ఆత్మ ఎక్కడికి పోతుంది? పాతాళానికి దిగిపోతుంది. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోతారన్నాడు. కాబట్టి నీ ప్రయత్నాలన్నీ విఫలమైనట్టేనా కాదా? నువ్వేం చేయాలనుకుంటూ ఆలోచనలు తగ్గుకుంటే అవన్నీ వ్యక్తమై పోతాయి. బాగా ఆలోచన చేయండి. కాబట్టి మనం 4:14 యాకోబులు ఏమంటున్నాడు? రేపు ఏది సంభవించునో నీకు తెలియదు. నువ్వు రేపటి వాడవు కావు. మనము నిన్నటి వారిని ఏ దినమున ఏది సంభవిస్తుందో అది కూడా నీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో ఏమవుతావు? మాయమైపోతావు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఇవన్నీ ఒకసారి ముగిసిపోతాయా? ముగిసిపోవా? గుండె ఆగిపోతే అయిపోయారు. చూడండి, మనం రేపటి వారమా నిన్నటి వారమా? నిన్నటి వారమే. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ఒక మాట మనము చూద్దామండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూద్దాం 2 మాటలు. జాగ్రత్తగా గమనించండి. 12వ అధ్యాయంలో మీరు చూడండి ఒక మాట, 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము. తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనుకొని అనెను. అయితే దేవుడు ఏమనిస్తున్నాడు? దేవుడు వెర్రివాడంటే ఇంగ్లీష్ ఏమిటో తెలుసు? ఓ ఫూల్. ఎప్పుడు పిలుస్తున్నాడు? ఓ ఫూల్, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును ఎన్నో ఆలోచనలు కొట్టు పెట్టినాడు. తినుము, త్రాగుము, శుద్ధించమంటున్నాడు. సంవత్సరాల తరబడి ఆహారం సంపాదించిన అంటున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు? ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం
ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. అడుగుతున్నాడు. నీవు నీవు సిద్ధపరిచినవి సిద్ధపరిచినవి ఎవరి వగునని ఎవరికి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఒకటి సిద్ధపరుచుకుంటూ పోతున్నాడు, అయితే వాళ్ళ ప్రాణాన్ని దేవుడు తీసుకుంటాడు. ఎవరికి పోతాయి? ఆలోచన చేసినావా? నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని ఎవరికి అవునని అతనితో చెప్పెను. అతనితో చెప్పాను. ఓ గరివాడ, ఆస్తి అంటున్నాడు దేవుడు. మన మంచి ధనవంతుడు అంటున్నాడు, తిరుగు త్రాగు చూపించు అంటున్నాడు. ఏమంటాడు? ఓ గరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును అతనితో చెప్పెను. అతనితో చెప్పాను. దేవుడు వాక్యం ఎంత కఠినంగా. మరి రాత్రి మన గుండె ఆగిపోతే మన సంగతి ఏంటి? నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? ఇంకా యాక్షన్ చేస్తావా? అందుకనే ఈ 12వ అధ్యాయంలో ఒక మాట రాసినాడు ప్రభు. ఏం రాసినట్టు 15వ వచనం. ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిపి విస్తరించుట వారి జీవములకు మూలము. ఒకటి ధర కూర్చుంటున్నాడంటే వాడి జీవానికి మూలము కాదు. ఆలోచన చేసుకో, బాగా ఆలోచన చేసుకో. మన జీవితం గ్యారెంటీ చెప్పండి. మన జీవితం గ్యారెంటీ. ఈ చేతులు గ్యారెంటీ, ఈ పాదాలు గ్యారెంటీ చెప్పండి. కాదు. రేపేం సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏర్పాటుగా మీరు కొంతసేపు కనబడి అక్కడ ఏమైతారు? నిన్న చూసిన కదా ఆయన అంట, ఇంతలో ఇప్పుడు చూసిన ఆయన అంట. ఆలోచన చేసుకోండి. మనము రేపటి వారమా నిన్నటి వారమా చెప్పండి? నిన్నటి వారమే. ఏ దినమున ఏది సంభవిస్తుందో అది కూడా మీకు తెలియదన్నాడు. మీ జీవము ఏర్పడదన్నాడు. బాగా చూడండి, ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం సంభవింపబోనని నరులకు తెలియదు. 7:15 కదా? 8:7 ఏముంది? సంభవింపబోనది. 17 వచ్చింది చదువుతాం. 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. చూడండి, విశ్వాసం కూడా పాప పనులు చేయొచ్చునా? ఆలోచన ఏంటి? అధికముగా దుర్మార్గ పనులు చేయకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలముల కంటే ముందుగా నీ వేళ సరిపోదు. మనం ఎప్పుడో చనిపోవలసిందే కదండి. మనం ఎప్పుడో చనిపోవలసిన డేట్ ఉంది దేవుడి దగ్గర. అయితే దానికంటే ముందుగానే చచ్చిపోతున్నాడే కారణమేమి? అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలము కంటే నీవు ముందుగా ఎలా చనిపోతావు? నువ్వు ఎప్పుడో చనిపోవాలి. కోరుకుంటున్నావు యవనస్తులు ఉంటారని ఇప్పుడు లేదు. అందరూ తాగి నాశనమై తాగి వాళ్ళ కాలానికి కంటే ముందుగా చనిపోయారా లేదా? అధికంగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. కాలం కంటే నీ వేల ముందుగా సరిపోతుందని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి రేపేమి సంభవించున్నా మీకు తెలుసునా? మీ జీవం ఏర్పడిందో మీకు తెలుసునా? పోనీ మీ మరణ దినమన్నా మీకు తెలుసునా? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే అక్కడ రాశాడు,
సంభవింపబోవునది నరులకు తెలియదు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఎంత విద్యావంతుడైనా ఉండొచ్చు, చూడండి, ఎంత ధనవంతుడైనా ఉండొచ్చు, ఎంత చమత్కారిమైనా ఉండవచ్చు. ఏమన్నాడు? సంభవింపబోవునది నరులకు తెలియదు. అది ఎలాగ సంభవించునో అది ఎలా సంభవించునో వారికి తెలియజేయువారెవరు? వారికి తెలియజేయవారు ఎవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి విసరకుండా చేయటము గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. మరణ దినం అది నీ వశంలో ఉంటే లేదే. మరణ దినము నీ వశములో లేదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఈ యుద్ధమందు విడుదల మనకు కలగదు. దౌత్యము దానిని అనుసరించు వారిని దౌత్యము దాన్ని అనుసరించు వారిని తప్పింపదు. నీ మరణ దినం కూడా నీకు తెలియదు. జాగ్రత్తగా బ్రతుకు. బైబిల్లో ఒక మాట రాస్తాడు లేదండి. 119వ కీర్తన 11వ వచనంలో ఒక మాట, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చదవాలి. బాగా ఆలోచించండి. ఈ ఎదుట నేను పాపం చేయకుండానట్లు ముందు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడు. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండానట్లై. రక్షించబడిన తర్వాత మనం పాపం చేస్తే దేవుడి కోపమా కాదా? మన పిల్లలు తప్పు చేస్తే మన కోపం రాదా? టీచర్ అమ్మ మాట లేకపోతే టీచర్ అమ్మ కోపం రాదా? ఇంటికాడ పోయి చేసి దేవుడికి చేయకుండా కోపం రాదా? వస్తుంది. ఇక్కడే ఉన్నాడు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండానే ఈ సంగతులను నేను మీకు బైబిల్ ఎందుకు రాబడింది? పాపం చేయకుండా బ్రతకాలి. నువ్వు పరిశుద్ధుడవా కాదా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే నీకు అర్థమవుతారు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు ఏమై ఉండాలా? పరిశుద్ధులై ఉండాలి. ఎంతలో పరిశుద్ధులై ఉండాలా? అక్కడనే కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎంత పరిశుద్ధత? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు చూడండి, దేవుడి వాక్యంలో మనం చూస్తాం. పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండానే ఈ సంగతులను మీకు నేను. బైబిల్ ఎందుకు రాయబడింది? నువ్వు పరిశుద్ధురాలుగా, నువ్వు పరిశుద్ధునిగా ఉండాలి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలముల కంటే ముందుగా నీ వేళ సరిపోదు. పక్షవాయు వస్తుంది. పాపం చేస్తారగా ఒక కాలు పడిపోతారు. చేస్తారగా ఆలోచించి ఇప్పుడు ఏమంటాడు? 119వ కీర్తన 9 నుంచి వద్దాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు. ఈ వాక్యమును బట్టి ఇప్పుడు బైబిల్ చదువుతారు, రక్షించబడతారు కానీ బాప్తిసం కూడా తీసుకుంటారు కానీ బైబిల్ చదువుతారా? కొన్ని ప్రార్థనలో గంట చేసుకుంటారా? ఎలా అసలు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. వరుస పెట్టి చెప్పమని చెప్తారా అండి? 66 గ్రంథాలు చెప్తారా? మనం రక్షించబడ్డాము కానీ దానికి తగినట్టు రుజువులేమి లేవు. అసలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రేమిస్తారా? 119వ కీర్తన
165 వచనంలో ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్రమును ప్రేమించు నీ వారికి ధర్మశాస్త్రం అంటే బైబిల్ను ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలగదు. నీ ధర్మశాస్త్రం అంటే క్రీస్తును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అన్నమాట. ఈరోజు నెమ్మది లేకనే మనుషులు వదిలేసుకొని చదువుతారు. సినీ యాక్టర్లకు ఏమైందండి? కోట్లు డబ్బులు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళకి ఏం లేదు, నెమ్మది లేదు. పాపం ఎక్కడుందో అక్కడ నెమ్మది లేదు. పాపం ఎక్కడుందో అక్కడ దేవుడు లేడు. పాపం ఎక్కడుందో అక్కడ దేవుని కోపము ఉంది. ఉంది కదండి? దేవుని ఉగ్రత. ఎవరి మీద దేవుడు కోపగిస్తున్నాడు? ఎబ్రిల్ పత్రిక 3వ అధ్యాయం 16వ పద్యంలో చూడండి. దేవుడు ఎవరి మీద కోపం కలిగి ఉన్నాడు? విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరిన వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను. పాపం చేసిన వారి మీదనే కదా. పాపం చేసే ప్రతి మనిషి మీద ఏముంది? దేవుని కోపం. ఎక్కడ? నడినెత్తిన ఉంది. చాలా పగిలిపోతుంది. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు అంటాడా కదండి. వారి నెత్తిన ఏముండేది? కోపం. అందరూ వచ్చిపోయినారు. వాళ్ళ పిల్లలు వచ్చినారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి. చూస్తారా? ఇప్పుడు 119వ కీర్తన 9వ వచనంలో ఏముందో చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు. వాక్యమే తెరవు, బైబిలే తెరవు. ఏ 1 గంటనే చెప్తా. అన్నం తినకుండా ఉంటావా? ఉంటాను. ఖచ్చితంగా తినాలంట. నీళ్ళు తాగకుండా ఉంటావా? చస్తావు. చూడండి, అన్న పర్వాలు పుచ్చుకోవాలా లేదా? మరి దేవుడు వాక్యమైన ఆహారాన్ని కూడా పుచ్చుకోవాలా లేదా? ఇక్కడ ఏమంటున్నాడు? 9వ వచనంలో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి నేను ఎన్నడూ నీ ఆజ్ఞలు విడిచి నిలువనీయకుము. తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును. వాక్యం అంటే ఎవరు? దేవుడా కదా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యమే కృపా శరీరాన్ని మన మధ్య నివసించినాడని క్రీస్తు చెప్తుంది. ఈ వాక్యాన్ని కడుపు నింపుకుంటున్నా నాకేం అక్కర్లేదు. నేనెందుకు ఆడదవుతుంది? నేను పాపంలో పడకుండా ఏం చేస్తాను? ఏమన్నాడు ఆయన అక్కడ? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైందా లేదా? 119, 105 కీర్తనలో ఉందా లేదా? ఏమాట అంటే చీకట్లో నడిచేవాడు ఎక్కడ పడతాడో మనకు తెలియదే తెలియదు. వెలుగులో నడిచేవాడు పడడానికి ఆస్కారం ఉందా? పగలు ఎవడైతే కింద పడడానికి ఆస్కారము లేదు. రాత్రిపూట అయితే పడేదానికి ఆస్కారము ఉందండి. ఏమన్నాడు? 119, 105 నీ వాక్యము నా పాదములకు అంటే దీపం అంటే వెలిగించేది. నేను వెలుగై ఉన్నానన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే అక్కడ కూడా ఆ మాట రాస్తాడు. చూడండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక అంటే చీకటి ఏంటి? పాపం. బాప్తిసం తీసుకున్నాం, దేవుని శరీరంలో రక్తంలో పాలు పూసుకుంటున్నాం. మరి పాపం చేయొచ్చునా? ఏమంటున్నాడు?
యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నన్ను వెంబడించువాడు చీకటి అంటే పాపములో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నువ్వు జీవపు వెలుగు కలిగి ఉన్నావు. సూర్యుడు ఉన్నంత కాలం వెళ్తారు ఉంటారా ఉంటారండి? సూర్యుడు అస్తమిస్తే ఏమవుతుంది? చీకటి వస్తుంది. చీకటి దేవునికి మహిమపడదు. దేవునికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. మొదటి యోహాను పత్రికలో మీరు ఒక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక. అపవాది అంటే మన శత్రువా కాదా? దేవుడు శత్రువా, మనకు శత్రువా. వాడు అంటాడు, నేను నన్ను కింద పడగొట్టినావు కదా, నేను నీ పిల్లలను జడబడతాను చూడండి, నీ పిల్లలు కూడా నా వెంట తీసుకుని పోతా, నేను ఒక్కనే నరకానికి పోను, నేను ఒక్కరిని ఏడుపు పలుగురికి స్థానానికి పోను, ఇదిగో నీ బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళని తీసుకుపోతాను. ఏమంటున్నాడు ఇక్కడ? అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు గనుక పాపం చేయు ప్రతివాడు అపవాది సంబంధి. ఎవరికి మాత్రం? అపవాదికి మాత్రం. పాపం చేసే వాళ్ళందరూ ఎవరి కుమారులు? ఎవరి కుమార్తెలు? మాట పాపం చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువారు అందరూ అపవాది సంబంధులు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షము. దేవుని కుమారుడు ప్రత్యక్షము యేసులోకానికి ఎందుకు వచ్చినాడు? అపవాది క్రియలు లయపరచడానికి. 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? పాపములను తీసివేయుటకు. ఎందుకు వచ్చాడు లోకానికి? పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షము. ఆయన అది మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన ఏ పాపము లేదన్నాడు. 9వ వచనంలో చూడండి. దేవుని మూలంగా పుట్టిన దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక. బీజం అంటే ఏమంటారు? విత్తనం. బీజం అంటే విత్తనం. విత్తనం దేవుని వాక్యం. అధ్యాయంలో విత్తనం ఏమన్నాడు? దేవుని వాక్యం. ఇప్పుడు మన చదువుకునే మాట దేవుని మూలంగా పుట్టిన దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన అంటే దేవుడు లేక క్రీస్తు. ఆయన బీజము నిలుచును కనుక. బీజం అంటే విత్తనం అంటే వాక్యము నిలుచును కనుక వాడు పాపము చేయడు. హృదయంలో నింపుకుంటున్నావా? హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందా? మాట్లాడదా? సరే, పాపం చేయకుండా అంటే మనం ఏం చేయాలా? విత్తనం అంటే వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నింపుకాలా లేదా? ఎన్ని గంటలు ఇచ్చినాడు మనకు దేవుడు? 24 గంటలు. దశభాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు. ఆ 2 గంటల 40 నిమిషాలుగా దేవుడికి ఇస్తావా? దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే పాపం చేస్తాడండి? చేయడండి అన్నాడు కదా. 9 చూడు ఏమంటాడు? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు ఆయన బీజం అంటే విత్తనమైన వాక్యము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. చేయడు. కారణమేమి? దేవుని వాక్యము అంటే బీజము విత్తనమైన వాక్యం ఆయనలో ఏమైంది? నిలిచిందా లేదా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో
ఇంకొక మాట చూస్తాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేని చేస్తారు? లోకంలో ఏముంది? మొదటి వారు పత్రిక 2:15 ఏమన్నాడు? ఈ లోకములైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా ఏమి? శరీరాశ. ఇది ఒక నాడు సావకు లోన్ అవుతుందా కాదా? మన శరీరం సావకు లోన్ అవుతుంది. ఒకనాడు పురుగులు పడుతుందా పడదా? సావునకు లోనైన శరీరాశయు నేత్రాశయు ఈ జీవపు డమ్మం అంటే గర్వం. శరీరాశ చాలా చెడ్డది. పాపాన్ని ప్రేమించాలండి, పాపానికి దూరంగా పారిపోండి. శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మను తండ్రి వలన పుట్టినవి, ఇవి లోక సంబంధమైనవి. ఎవరు దేవుడికి భయపడతారండి? కీర్తన 4:4 ఏమంటాడు చూస్తారా మీరు? కీర్తన 4:4 మాట, దేవుడు భయపడితే పాపం చేస్తావా? నీకు దేవుడు భయపడితే పాపం చేస్తావా? ఏమన్నాడు? భయమునంది పాపము చేయకుడి. కింద మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుట్టుడి. 5 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. దేవుని పరిశుద్ధతను సన్మానించాలా లేదా? ఆయన పరిశుద్ధతను సన్మానించాలా లేదండి? ఆయన నీ పాపముల కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. తను తాను తగ్గించుకున్నాడు. చివరకు ఏం చేసినాడు? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణము రుచి చూసినాడు. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. ఆయన 3వ దినమున మృత్యు వేడే తిరిగి లేచినాడా లేదా? లేచినాడు. చూడండి, లేచిన వాడు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడు అన్నాడు. చూస్తారండి, నమ్మినారు కానీ జీవితాలు బాగున్నాయా? మిమ్మల్ని నన్ను నేను పరీక్షించుకునే సమయం వచ్చిందన్నాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 37వ వచనంలో మీరు చూస్తే ప్రభు త్వరగా వస్తున్నాడు. చూడండి, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు యేసు త్వరగా వస్తున్నాడా లేదా? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ ఆత్మీయంగా ప్రార్థనకు మానేస్తున్నారు, స్వస్థతలు పోతున్నారు. స్వస్థతలు ఇంపార్టెంట్ కాదు. స్వస్థత పెట్టాక నేను వల్ల నేను స్వామి లేదా?
అందరికి మరణం ఉందా లేదా? అందరూ మరణం చూడవలసిందేనా లేదా? మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు ఎంత స్వస్థత కోరుకున్నా ఒకవేళ స్వస్థత పడిన వల్ల కూడా సరిపోతావు. అది కదా ప్రాముఖ్యం. దేవుని సంతోషపరిచే మనసు మనకందరికీ ఉండాలి. నేను ఎట్లా దేవుని సంతోషపరచాలి, నేను ఎట్లా ప్రభువును కనపరచాలి, ఎట్లా నేను ఆయన కొరకు జీవించాలి, ఎట్లా ఆయన కొరకు నేను మనుషులకు సంపాదించాలనే తత్వం మనలో ఉండాలి. కానీ పాపంలో పడిపోతే దేవుడికి అవమానం వస్తుందా రాదండి? ఖచ్చితంగా వస్తుంది. నీవు పట్టుకునే పనులు ఏమి జరగదు. ఇప్పుడే చెప్తున్నా, అధికముగా దుర్మార్గ పనులు చేయము. బుద్ధి అంటే క్రీస్తు లేకుండా జీవించాలి. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలముల కంటే ముందుగా నీ వేళ సరిపోతావు. మన పాపములను మనం ఒప్పుకోలేలా ఆయన నమ్మదగిన వారు, నీతిమంతులు కనుక ఆయన మన పాపాలు ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతుడిని మనను పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మానవుని పవిత్రులుగా చేస్తుంది. ఆయన గాయాలు దెబ్బలు మన ఆత్మ కట్టుకున్న పాప రోగానికి స్వస్థత సమాధానము ఇస్తాడు. కుమారుని అని విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవములోనికి దాటాడు. ఇదే సువార్త. తప్పు సరిదిద్దుకునే వాళ్ళ దండ్రులు, తప్పులో జీవించే వాళ్ళ దండ్రులు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఓ ఎరివాడ ధనవంతుని ఏమనిపిస్తాడు దేవుడు? ఓ ఫూల్ అన్నాడు ఇంగ్లీష్ లో. ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు. నువ్వు దేవుడు ధనవంతుడు కాదు, నీకు నీవే ధనవంతుడైనా. కాబట్టి రాత్రి నీ ప్రాణమును నీవు సిద్ధపరిచినవి ఎవరు కలుగునని దేవుడు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన పరిశుద్ధాత్మ, ఈ మట్టి పురుగుతో సచిన కుక్కతో కలిసి మాట్లాడినది స్తోత్రం. ఆయన మా ఆయుష్ ఏ వాటిని ఇంతలో కనబడి అసలు మాయమైపోయే ఆవిరి వంటి వారమని వ్రాయించినందుకు స్తోత్రం. ఇప్పుడు మా గుండె కొట్టుకుంటుంది కాబట్టి నిలిచి ఉన్నాం తండ్రి. ఈ గుండె ఆగితే ఒక క్షణంలోనే కింద పడిపోతాం ప్రభా. అవును తండ్రి, మేము ఏ వాటి వారమో మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రం. భయం ఉన్నది, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించే వారికి మాకందరికీ దయచి నీ వాక్యం అనే విత్తనం మా ఉదయంలో ఉంది కనుక మేము పడిపోకుండా జారిపోకుండా కాపాడి బయట తీసుకోవాలి. ఈ కుటుంబాలకు శుభమని చెబుతూ యేసు ప్రభు దివ్యమైన నామలో దీన మనసుతో అడుగుతున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని సహవాసం మనకందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. మీకందరికీ నా ప్రేమ వందనములు.